అందరికీ నమస్కారం. మిత్రులారా, డయాబెటిస్ మెలిటస్ దీని గురించి మనం ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేటివి మనం రకరకాల వీడియోలు చేస్తున్నాం ఇప్పటికి. కొంతమంది కొన్ని పని చేస్తున్నాయి, కొంతమంది పని చేయట్లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, బాడీ తీరు కావచ్చు, బాడీలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకునేదానికి మందులు లేకుండా మందులకి ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఇప్పుడు మందులు వాడడం వల్ల మనకు కొంతకాలం వెళ్ళేసరికి డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కెమికల్ బేస్డ్. మనం అది వాడతాము. షుగర్ అయితే కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. దాన్ని మనం చూసుకుంటాం. హ్యాపీ ఫీల్ అయిపోతాం. కానీ బ్లడ్‌లో నుంచి ఆ షుగర్ కిడ్నీల ద్వారా బయటకు పోతుంది. యూరిన్‌లో ఎక్కువ కనిపిస్తుంది. ట్రేసెస్ ఎక్కువ కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్లే చాలా తొందరగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. డయాబెటిక్ నెఫ్రోపతి. ఒకప్పుడు 15, 20 సంవత్సరాలు మెడిసిన్ వాడిన వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి లేకపోతే న్యూరోపతి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా 5, 6 సంవత్సరాలు వాడితే చాలు. ఇమ్మీడియేట్‌గా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ, బేరబిలిటీ అంటే బేరింగ్ కెపాసిటీ కానీ అవన్నీ తగ్గిపోతున్నాయి. అందుకని సాధ్యమైనంత వరకు న్యాచురల్‌గా దొరికేటువంటి పదార్థాలతో షుగర్‌ని కంట్రోల్ పెట్టుకుంటే కాంప్లికేషన్స్ అనేటివి మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం. అందుకోసమే ఈరోజు మీకు చెప్పబోయేటువంటిది వేగిస చెట్టు. ఇది ఆయుర్వేదాలో చరక, సుశ్రుతులు వీళ్ళు చాలా బాగా దీని మీద ఎలాబరేట్ చేస్తున్నారు. అంటే వరల్డ్ మొత్తం మీద ఆల్మోస్ట్ 12,000 రకాల హెర్బ్స్ ఉంటే, అంటే ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్కి పనిచేసేటివి ఇండియాలోనే దాదాపు 5,000 రకాలు దొరుకుతాయంట. కాబట్టి ఈ వేగిస చెట్టు అనేది డయాబెటిస్ కంట్రోల్ నుంచి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దానికి రకరకాల ఆ చెట్టు బెరడుకి ఉండేటువంటి అంటే చెక్క, బేసికల్గా చెక్కది. ఆ చెక్కకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రాపర్గా యూటిలైజ్ అయిపోతుంది. బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే మన బీటా లాంగర్ హెల్త్ సెల్స్, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా లాంగర్ ఏవైతే ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయో ఆ బీటా లాంగర్ హార్ సెన్స్కు ఉన్నటువంటి రిజిడిటీ తగ్గిస్తుంది. దాంతో అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే దాంట్లోకి వెళ్ళి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాయి. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మనమే కొంచెం లేట్గా దీని గురించి చెప్తున్నాం అనుకుంటాను. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, దీన్ని కంటిన్యూస్గా వాడితే ఒక 40 డేస్ మండలం రోజుల్లో వాళ్ళు వాడాల్సినటువంటి మందుల డోస్ తగ్గించాల్సిన అవసరం వస్తుంది. అంటే సపోజ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారనుకోండి, 15 యూనిట్స్ 20 యూనిట్స్ వాడేవాళ్ళు 40 రోజుల్లోనే ఆల్మోస్ట్ 5 to 10 యూనిట్స్కి పడిపోతుందంట. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఫ్యాట్ తగ్గిందనుకోండి, యూజువల్గా బాడీ లోపల ఉన్నటువంటి ఇన్సులిన్ రిసెప్టార్స్కి మధ్యలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. చాలామంది ఒబేసిటీ వాళ్ళకి ఈ డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణం అది. ఇది తీసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ని మెల్ట్ చేస్తుంది. దాంతో ఉన్నటువంటి ఇన్సులిన్ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్గా ఉంచుతుంటుంది. అంటే నర్వ్స్ మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతుంది. దానివల్ల అది తొందరగా డ్యామేజ్ కాదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ కూడా నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. దాంతో ఈ డయాబెటిక్ న్యూరోపతి కాంప్లికేషన్స్ రాకుండా ఆపొచ్చు. అలాగే డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది. ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిస్తుంది. ఇవి కూడా రీజన్ అండి. మన బాడీలో బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీ మెటబాలిక్ రేట్ పడింది అనుకోండి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ డయాబెటీస్ని ఇది చాలా బాగా తగ్గిస్తుందని చాలా రీసెర్చ్ పేపర్లు ఉంటాయి. అందుకే దీని మీద రకరకాల ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు, పౌడర్లు, చూర్ణాలు, గుళికలు ఏవో తయారు చేస్తున్నారు. సో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు దానితో గ్లాసులు తయారు చేస్తున్నారు. మీకు చూపిస్తాను. ఇది గ్లాస్ ఇలా ఉంటుంది. ఈ గ్లాస్ అంటే లోపల దీన్ని ఏం చేయాలంటే, ఇది ప్యూర్లీ చెట్టు బెరడు. ఓకే, దీన్ని నైట్ పడుకునేటప్పుడు ఈ గ్లాస్లో మనం తాగే నీళ్లు పోసి మూత పెట్టి పడుకోవాలి. మీరు పొయ్యగానే
ఇది ఒక 5 నిమిషాలకి వాటరు ఆరెంజ్ కలర్‌లో మారుతుంది. దాన్ని అలాగే నైట్ అంతా అలాగే ఉంచేయండి. అలాగే ఉంచేసి పొద్దున చూస్తే అది కొంచెం బ్లాక్ కలర్‌కి మారుతుంది. బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ అయ్యి ఉంటుంది. పొద్దున లేచి పరగడుపున ఆ నీళ్లు తాగాలి. ఫస్ట్ ఫుడ్ అది. దీన్ని అలాగే పొద్దున నీళ్లు పోసి సాయంత్రం కూడా తాగొచ్చు. సివియర్‌గా ఉంటే ప్రాబ్లమ్ బాగా ఎక్కువ ఉంటే. హైపోగ్లైసీమియాకెళ్తారు. అంత ఎఫెక్ట్ అంటే షుగర్ లో వెళ్ళిపోతూ ఉంటుంది మీరు. అందుకని దీన్ని రెగ్యులర్‌గా గాని యూజ్ చేయగలిగితే మీరు వాడేటువంటి టాబ్లెట్స్‌ని కూడా కట్ చేయొచ్చు. ఇది చెక్కే. దీంట్లో ఏమీ లేదు. దీన్ని తయారు చేస్తారు ఈ విధంగా. ఇది అయిపోయిన తర్వాత ఇది 40 డేస్. 40 డేస్ నుంచి 3 మంత్స్ వరకు వాడుకోవచ్చు. దీన్ని వాడుకుంటుంటే అసలు టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎంత సిన్సియర్‌గా మీరు వాడతారనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి ఖచ్చితంగా. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఉంటే కొంచెం తగ్గించుకోండి. ప్రతిరోజు వర్కౌట్ చేయండి. కేవలం దీంట్లో నీళ్లు తాగడం మీదే ఫోకస్ పెట్టకుండా, ఫుడ్ మీద కూడా కొంచెం కాన్సంట్రేట్ గాని చేయగలిగితే 100% రిజల్ట్స్ వస్తాయి. మన దగ్గర చాలామంది గత 2 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళలో కొంచెం ఫుడ్ మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. దీనికి ఒక డైట్ చార్ట్, ఒక స్ట్రీమ్‌లైన్ చేసిన డైట్ చార్ట్ ఉంటుంది. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి జావ, మొలకలు, పచ్చి కొబ్బరి, మధ్యలో బార్లీ నీళ్ళు తాగాలి. మధ్యాహ్నము బ్రౌన్ రైస్ కానీ లేకపోతే చిరుధాన్యాలు, ఈ అరికెలు, సామలు, కొర్రలు ఇటువంటివి ఉంటాయి కదా! అటువంటి చిరుధాన్యాలు. దాంతోపాటు బాయిల్డ్ కర్రీ ఏదైనా తీసుకొని, పెరుగు, రసము తీసుకోవచ్చు. సాయంత్రము గుగ్గిళ్ళు ఏదైనా తీసుకుంటే మంచిది. మనం ఉలవ గుగ్గిళ్ళు తీసుకోమని చెప్పాము ఇంతకుముందు. అలాగే అలసంద గుగ్గిళ్ళు అంటాం. అవి తీసుకోవచ్చు. దాంతోపాటు డ్రై నట్స్ కూడా తీసుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు ఇటువంటి గింజలు తీసుకోవచ్చు. నైటు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. ఏ ఫ్రూట్ పడితే ఆ ఫ్రూట్ కాదు. దోరగా పండిన బొప్పాయి పండు, దోర జామకాయ, దోర పనస, దానిమ్మ, నేరేడు, అలాగే మస్క్ మెలన్ అంటారు కదా! కర్బూజా ఇవి. ఆలుబుకారా ఇటువంటి గాని తీసుకోగలిగితే ఇంకా చాలా ఫాస్ట్‌గా తగ్గుతుంది. ఓన్లీ దీంట్లో నీళ్లు తాగడం వల్ల తగ్గే దాంట్లో సగానికి సగం టైంలోనే మీ షుగర్ పూర్తిగా కంట్రోల్‌లోకొస్తుంది. మీరు వాడేటువంటి టాబ్లెట్లు కూడా మానేయాల్సొస్తుంది.